జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు తిరుచెందూరు క్షేత్రానికి వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుంటే అప్రయత్నంగా ఆయన నోటి నుంచి ఒక అద్భుతమైన స్తోత్రం వచ్చింది. అదే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. ఈ స్తోత్రంలో సుబ్రహ్మణ్య స్వామిని శంకరాచార్యుల వారు అణువణువున కీర్తించారు. అంతరార్థం తెలుసుకుంటూ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మంగళవారం పఠించిన, శ్రవణం చేసిన అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా కీర్తిస్తున్నారంటే, గిరౌమన్ నివాసే నరాయేధిరూఢి సదా పర్వతే రాజతే తేటాధిరూఢి ఇతీవబ్రవన్ గంధసౌలాధిరూఢి సదేవో ముదేమే సదా షణ్ముఖోటస్తు అంటూ కీర్తిస్తున్నారు. ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం పరిశీలిస్తే, గిరౌమన్నివాసే నరాయేధిరూఢి సదా పర్వతే రాజతే తేటాధిరూఢి అంటే, స్వామి నీవు కైలాస పర్వత ప్రాంతాలలో సుగంధ అనే పేరు కలిగిన ఒక ప్రత్యేకమైన పర్వతం మీద వెలిసి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నావు. ఇతీవబ్రవన్ గంధసౌలాధిరూఢి సదేవో ముదేమే సదా షణ్ముఖోటస్తు కైలాస పర్వత ప్రాంతాల్లో సుగంధ అనే పర్వతం మీద ఉండి భక్తులందరినీ ఎందుకు అనుగ్రహిస్తున్నావంటే, ఎప్పుడైతే భక్తులు నీ సంబంధమైనటువంటి క్షేత్ర దర్శనము కొండలు ఎక్కి చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా కైలాస పర్వతాన్ని ఎక్కిన ప్రతిఫలం అందిస్తానని చెప్పటానికి సంకేతంగా కైలాస పర్వత ప్రాంతాలలో సుగంధ అనే ప్రత్యేకమైన పర్వతాల మీద నువ్వు ఉన్నావు స్వామి అంటూ జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామిని కీర్తిస్తున్నారు. అంటే కైలాస పర్వత ప్రాంతాలలో సుగంధ అనే ప్రత్యేకమైన పర్వతం ఉంటుంది. ఆ పర్వతం మీద 6 ముఖాలతో సుబ్రహ్మణ్య స్వామి ఉండి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. ఆ విషయాన్ని ప్రార్థిస్తూ, అలా ఉన్న నువ్వు కైలాస పర్వతం అధిరోహించిన ఫలితాన్ని భక్తులను పొందే విధంగా చేస్తున్నావు స్వామి. నీ ప్రసిద్ధ క్షేత్ర దర్శనం చేయటం ద్వారా, నీ ప్రసిద్ధ క్షేత్రాలు కొండ ఎక్కి దర్శనం చేసుకోవటం ద్వారా కైలాస శిఖరం ఎక్కిన అద్భుతమైన ప్రతిఫలాన్ని భక్తులకు కలిగింపజేస్తున్నావు స్వామి అంటూ శంకరాచార్యుల వారు కీర్తిస్తున్నారు. అలాగే మహాంబోధి తీరే మహాపాపచోరే మునీంద్రానుకూలే సుగంధాఖ్య శైలే గుహాయా వసంతం స్వభాషాలసంతం జనార్తిం హరంతం శ్రీయామే గుహంతం అంటూ కీర్తిస్తున్నారు. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, మహాంబోధి తీరే మహాపాపచోరే అంటే భక్తుల పాపాలన్నీ పోగొట్టడానికి తిరుచెందూరు క్షేత్రంలో సముద్ర తీరంలో నువ్వు ఉన్నావు స్వామి అనే అర్థంలో మహాంబోధి తీరే మహాపాపచోరే అంటూ కీర్తిస్తున్నారు. మునీంద్రానుకూలే సుగంధాఖ్య శైలే అంటే అర్థం ఏంటంటే, భక్తుల పాపాలన్నీ తొలగింపజేయటానికి నువ్వు సుగంధ అనేటటువంటి పర్వత శిఖరాల మీద కైలాస పర్వత ప్రాంతాల్లో ఉన్నావు స్వామి. గుహాయాం వసంతం స్వభాషాలసంతం జనార్తిం హరంతం శ్రీయామే గుహంతం అంటే అర్థం ఏంటంటే, హృదయంలో గుహుడిగా నువ్వు ప్రకాశిస్తున్నావు స్వామి. నిన్ను ఎంతో ప్రేమతో నేను పూజిస్తున్నాను, నా పాపాలన్నీ పటాపంచలు చెయ్యి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. అంటే మన హృదయంలోనే సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించుకొని పూజించాలని శంకరాచార్యుల వారు చెప్తున్నారు. అందుకే సుబ్రహ్మణ్య స్వామికి గుహ అనే ప్రత్యేకమైన నామం ఉంది. వేదాంతపరంగా గుహ అంటే హృదయం అని అర్థం. మన హృదయాంతరాలలో సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు అని చెప్పటానికి సంకేతంగా సుబ్రహ్మణ్య స్వామిని గుహుడు అనే పేరుతో పిలుస్తారు. అందుకే ఇక్కడ గుహాయాం వసంతం స్వభాషాలసంతం జనార్తిం హరంతం శ్రీయామే గుహంతం అంటున్నారు. అంటే నా హృదయం అనేటటువంటి గుహలో నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, నిన్ను ఎక్కువ ప్రేమతో పూజిస్తున్నాను స్వామి అంటూ జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు మనందరి తరపున సుబ్రహ్మణ్య స్వామిని కీర్తిస్తున్నారు. అది సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉన్నటువంటి ఈ శ్లోకాలలో ఉన్న అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా గణపతి మూషిక వాహనుడిగా మారటం వెనుక ఉన్నటువంటి పురాణ రహస్యం ఏంటో, ద్వైమాతుర గణపతిని పూజించడం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం.
అంశాలంటే వచ్చి ఆ పని చేసి వెళ్ళిపోతాయి. అంటే కపిలుడు మొదలైన వాళ్ళని మనం చెప్పిన అంశావతారం అన్నారు కదా, వాళ్ళు అంశాలు. సహకరించడానికి వచ్చేవాళ్ళు అంశాంశాలు అవుతూ ఉంటారు ఇక్కడ. ఇక ఆవేశములు అంటే ఒక మహాత్ముని యొక్క తపస్సు ఉపాధి గొప్పతనం చేత ఒక ప్రయోజనం నెరవేర్చడం కోసం భగవంతుడు తన కళల్ని వారిలో ప్రవేశింపజేస్తాడు, ఆవేశింపజేస్తాడు. అవి ఆ ప్రయోజనం అయ్యాక మళ్ళీ ఆవేశించిన అంశాలు తిరిగి వెళ్ళిపోతాయి. పరశురాముల్లో నారాయణ 2 కళలు ఆవేశించాయి. దానితోనే 21 మాలు దుష్టక్షాత్ర సంహారం చేశాడు. తర్వాత ఆ 2 కళ్ళు కూడా రాముల్లో లీనమైపోయి పరశురాముడు మహర్షిగానే మిగిలాడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇది ఆవేశావతారములు. ఇది ఉదాహరణకు పరశురాముడు ఇలాంటివి ఎన్ని జరిగాయో మనకు తెలియదు, ఎన్నెన్ని మార్లు. ఉదాహరణకు 1, 2 చెప్తారు కానీ ఇంటివి చాలా జరిగాయి. ఇక పూర్ణావతారముల దగ్గర, ఇక కళావతారములు పూర్ణావతారముల దగ్గరికి వచ్చేటప్పటికల్లా యుగధర్మం వస్తోంది అని తెలిసి ఆ యుగధర్మాన్ని స్థాపన చేయడానికే వచ్చిన అవతారములు కళావతారములు అవుతాయన్నాడు. అంటే కల్కి మొదలైనటువంటివి కళావతారములుగా ప్రస్తావన చేయవచ్చు. అయితే ఇక పూర్ణావతారం వచ్చేటప్పటికల్లా శ్రీరామాదులు అన్నారు ఇక్కడ. రామచంద్రమూర్తి పూర్ణావతారము. శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీరు పూర్ణావతారానికి ఉన్న లక్షణాలు ఏంటంటే చతుర్వ్యూహములు అందులో ఉంటాయట అవతారంలో. అంటే చతుర్వ్యూహం అంటే వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ, ఇవి చతుర్వ్యూహములు. ఈ చతుర్వ్యూహాలే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులుగా వచ్చారు ఇక్కడ. ఆ చతుర్వ్యూహాలు కనబడతాయి పూర్ణావతారముల్లో. పైగా నవరసాత్మకంగా ఉంటాయి. చతుర్వ్యూహో భవేద్యత్ర దృశ్యంతే చ రసానవ హతపరంచ వీర్యాణి సతు పూర్ణ ప్రకచ్చతే. చతుర్వ్యూహాలతో ఉంటారు. నవరసములు తమ యొక్క లీలలో చూపిస్తారు. పైగా అందరూ నియమించిన పరాక్రమం చూపిస్తారు. ఇవి పూర్ణావతారముల యొక్క లక్షణము. ఇంతవరకు అంశ, అంశాంశ, ఆవేశ, కళ, పూర్ణ అవతారములు చెప్పారు కదా. ఇలాంటి పూర్ణావతారాలు నృసింహ, రామ, నరనారాయణ ఇత్యాదులన్నీ పూర్ణావతారములు. అయితే యస్మిన్ సర్వాణి తేజాంసి విలీయంతే స్వతేజసి తం వదంతి పరే సాక్షాత్ పరిపూర్ణతమం స్వయం. ఇప్పుడు చెప్పిన అంశాలు, అంశాంశాలు, కళలు, ఆవేశములు, పూర్ణములు సర్వము ఎవడయందుంటాయో వాణ్ణి పరిపూర్ణతముడు అంటారు. అలాంటి పరిపూర్ణతమావతారం కృష్ణుడు. అందుకే కృష్ణుడు పరిపూర్ణతముడు అన్నారు. ఈ సూచన పట్టుకుని కానీ వ్యాస భాగవతం చదివితే 9 స్కంధాల్లో మిగిలిన అవతారములన్నీ చెప్పి 10వ స్కంధం నుంచి కృష్ణావతారం ఎందుకు చెప్పాడో అర్థమైపోతుంది అక్కడ. అంటే ఈ చెప్పిన అంశాంశ, ఆవేశ, కళా, పూర్ణావతారములన్నీ చెప్పి అవన్నీ కృష్ణుడు లీనమైపోయి 10వ అవతారంలో వచ్చేసారు ఇక్కడ 10వ స్కంధంలో. అక్కడికి వచ్చేటప్పటికల్లా ఈ అవతార లక్షణాలన్నీ ఆయన ఉన్నాయి. నిజమా అండి? అయితే అదొక పరిశోధన. కూర్చుంటే ప్రతి అవతారం స్టడీ చేయాలి. ఆ స్టడీ చేసిన లక్షణాలు తెలుసుకుని కృష్ణకథలోకి వెళితే ఆ అవతారంలో ఏ పనులు చేశాడో వారి కృష్ణావతారంలో మీకు కనబడతాయి. అంశాంశ, ఆవేశ, కళా, పూర్ణ అవతారములన్నీ కూడా కనబడతాయి. అది ఎన్నెన్ని అవతారాలు స్వామి ఎత్తాడో అవతారములన్నీ కలిసిపోయిన అవతారం కృష్ణావతారం. ఇది దీని యొక్క అద్భుతమైన విషయం అండి. ఇక్కడ ఈ శ్లోకం అత్యంత ముఖ్యమైన శ్లోకం. కృష్ణావతార తత్వ ప్రతిపాదనలో ఈ శ్లోకం గుర్తుపెట్టుకుంటే యస్మిన్ సర్వాణి తేజాంసి విలీయంతే స్వతేజసి తం వదంతి పరే సాక్షాత్ పరిపూర్ణతమం స్వయం. కనుక పరిపూర్ణావతారం అనుకోవడం సరిపోదు కృష్ణుడికి. పరిపూర్ణతమావతారము, పరిపూర్ణతముడు. పూర్ణస్య లక్షణం యత్ర యం పశ్యంతి పృథక్ పృథక్ భావేనాపి జనాస్సోయం పరిపూర్ణతమస్వయం. విడివిడిగా మిగిలిన వాళ్ళ యందు చూసినవన్నీ ఈయన యందు నిండుగా ఉంటాయి. అదే పరిపూర్ణతమ సాక్షాత్ శ్రీకృష్ణ అని చెప్పగానే కేన హేతునా ఆగతో భారతే ఖండే ద్వారావత్యాం విరాజితే. ఏ కారణం చేత వచ్చి ఆయన ద్వారకలో ఉన్నాడు ఇప్పుడు అని అడిగాడు బహుళశ్వరు. అప్పుడు ప్రారంభించి చెప్తున్నాడు, తస్య గోలోకనాథస్య గోలోకం ధామ. నువ్వు చెప్తున్న దాన్ని బట్టి ఆయన గోలోకనాథుడు అని మాట అన్నావు. గోలోకం ఎలా ఉంటుంది, ఆయన ఎందుకు దిగివచ్చాడు, ఎలా దిగివచ్చాడు చెప్పండి. ఎందుకంటే సత్సంగం అనేది చాలా గొప్ప విషయం సుమా. సత్సంగం అంటే సత్పురుషుడు సద్విషయాలు చెప్తూ ఉంటే సత్సంగం ఏర్పడుతుంది ఇక్కడ. అలా సత్పురుషుడైన నువ్వు అంటే నారదుడు వచ్చి సత్పురుషుడైన పరమాత్మ గురించి లేదా సత్ అయిన పరమాత్మ గురించి చెప్తూ ఉంటే అది సత్సంగం. మహాత్ముల సాంగత్యం ఎలాంటిది అంటే తీర్థాటనములు చేసి అనేక యజ్ఞములు చెయ్యగా వాటి ఫలితంగా సత్సంగం లభిస్తుంది. ఇది చెప్పారు ఇక్కడ. అనేక తీర్థాటనలు యజ్ఞములు చేయగా సత్సంగం లభిస్తుంది. ఆ సత్సంగం వల్ల భగవద్ అనుభూతి లభిస్తుంది. అది నాకు ఇవాళ ప్రాప్తించింది సత్సంగం.
కాబట్టి మీ ద్వారా నేను కృష్ణుని గురించి వినాలనుకుంటున్నాను అంటే ఆయన అవతారములు బహుకల్పాల్లో వచ్చాయి. నేను ఇప్పుడు చెప్పబోతున్నది మాత్రం అస్మిన్ వరాహ కల్పే వై యద్భూతం తచ్ఛృణు ప్రభో, ఈ వరాహ కల్పంలో అంటే ఈ శ్వేతవరాహ కల్పం నాటి కథ చెప్తున్నాను విను అని చెప్పి, పురా ఒకప్పుడు దానవ దైత్య అసుర మొదలైన లక్షణాలతో ఉన్నవారి వల్ల, వారి లక్షణాలతో ఉన్నవారి వల్ల, అలాంటి వారి వల్ల కలభూభుజా దుర్మార్గులైన పాలకుల వల్ల భూమి భారం పెరిగితే భూమి తట్టుకోలేక గోరూపం ధరించి బ్రహ్మదేవుని వద్దకు వెళితే బ్రహ్మాది దేవతలు భగవంతుని ఉద్దేశించి ప్రార్థన చేశారు. భూభారం తొలగించడానికై, దుష్టుల్ని పరిమార్చడానికై భగవంతుడు అవతరించాలి అని ప్రార్థన చేస్తూ ఉంటే వారికి అద్భుతమైన ప్రేరణ వచ్చింది. ఆ ప్రేరణతో ఊర్ధ్వగమనం చేసేటండి దేవతలందరూ కలిసి. ఆ వెళ్ళేటప్పుడు అనేక లోకాలు దాటి 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 వెళ్ళిపోతున్నారు. ఈ దాటి దాటి వెళుతూ ఉంటే బ్రహ్మాండము యొక్క పై భాగం తగిలింది. అంటే ఒక బంతి లోపల కొన్ని జీవులు ఉన్నారనుకుందాం, అవి బంతి దాటి పైకి రావాలనుకుంటే ఎలా ఉంటుంది అనుకోవడం కష్టాలండి. ఆ బంతి లోపలే తిరుగుతూ బంతే ప్రపంచం అనుకుంటాం, అవునా లేదా? బంతిలోనే పుట్టేటటువంటి ఉదాహరణకు మేడిపండు తీసుకుందాం. మేడిపండులో పురుగులు ఉంటాయని చాలామందికి తెలుసు. ఆ పురుగుకి పండే బ్రహ్మాండం, అంతే కదా. ఎవరో పొరపాటునందులో ఒక పురుగు తపస్సు చేసి ఇలాంటి పళ్ళు చాలా ఉన్నాయంటే నేను నమ్మనంటుంది. అది ఎందుకు నమ్మమంటే నాకు కనబడలేదంటుంది. ఆ పురుగుల చందమే అందరం కూడా తెలుసుకోండి. ఒక పండులో పురుగుల ఓ బ్రహ్మాండంలో జీవులు, ఈ జీవులు ఎంతమందో. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైనటువంటి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఆవు నెయ్యితో దీపారాధన చేసి శ్రీ హనుమతే నమః అని చెప్పేసి 11 సార్లు జపించి, మీరు గనక తీర్థయాత్రలు కానివ్వండి, ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనం కోసం కనుక బయలుదేరినట్లయితే ఆ స్వామివారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం చేత మీ యొక్క తీర్థయాత్రలు సఫలీకృతం కావడానికి ఆంజనేయ స్వామివారు సహకరిస్తాడు అని చెప్పేసి శాస్త్రసమ్మతమైన విశేషాంశము. ఇది సంప్రదాయ లక్షణంలో చాలా గొప్ప విశేషం అండి. అందుకే మనం తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి వారిని తలుచుకోవాలి తప్పనిసరిగా. ఆ ఆంజనేయ స్వామిని తలుచుకునేటప్పుడు శ్రీ హనుమతే నమః అని చెప్పేసి అనుకున్నా చాలన్నమాట. ఈ విధంగా కనుక మనం అనుకున్నట్లయితే తీర్థయాత్రలు చాలా చక్కగా నెరవేరుతాయి. ఎటువంటి ఉపద్రవాలు లేకుండా చక్కటి ఫలితాలతో మనం తిరిగి వస్తాం. అలాగే మంగళవారం ఆంజనేయ స్వామి వారికి ఎదురుగా ఒక నిమ్మకాయ తీసుకొని దానికి 4 లవంగాలు గుచ్చి చేతిలో కనుక మనం పట్టుకొని వాటిని ఓం ఆంజనేయాయ నమః అని చెప్పి జపించి మన దగ్గర కనుక ఉంచుకున్నట్లయితే విపరీతంగా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మనం చేసేటువంటి వ్యాపారాదులు చక్కగా అభివృద్ధి చెందడానికి ఆ యొక్క దివ్యవంతమైనటువంటి పరిహార ప్రక్రియ అద్వితీయంగా పనిచేస్తుంది సుమా. అంతేకాకుండా మనం చేసేటువంటి ప్రతిభలో కూడాను ఆంజనేయ స్వామి వారిని దర్శనం కోసం వెళ్ళినప్పుడు శ్రీరామదూతాయ హనుమతే నమః అని జపిస్తూ 5 తమలపాకులు 5 అరటిపండ్లు సమర్పించాలి. ఇలా కనుక సమర్పించినట్లయితే సర్వతోముఖాభివృద్ధికి ఆంజనేయ స్వామి వారు మనకు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదించి తీరుతాడు. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాం రక్షశ్రియందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:41 సూర్యాస్తమయం 6:17. తిథి సప్తమి ఉదయం 7:01 వరకు, తర్వాత అష్టమి తెల్లవారుజామున 4:51 వరకు, నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం 3:06 వరకు, వర్జం తెల్లవారుజామున 6:07 నుంచి మరుసటి రోజు ఉదయం 7:37 వరకు కొనసాగుతోంది. అది సూర్యోదయానికే వర్జం ప్రారంభం అయిపోతుంది కాబట్టి, ముందే ప్రారంభమవుతోంది కాబట్టి ఉదయం 6 లోపులోనే నిద్ర లేవడం అత్యవసరం. వర్జం సమయంలో కానీ దుర్ముహూర్త సమయంలో కానీ నిద్ర లేచినట్లయితే ఆ రోజంతా కూడా సద్వినియోగం కావడం కష్టం. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల నుంచి 9:47 వరకు, మరల రాత్రి 11:15 నుంచి 12:04 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:51 నుంచి 2:21 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం మంగళవారం. అలాగని అవమాదినం అంటే 3 తిథుల యొక్క సంపర్కం ఉంటుంది దీనికి. ఉదయం సూర్యోదయం తర్వాత కూడా సప్తమి ఉదయం 7 గంటల వరకు ఉంది, 7:01 వరకు, తర్వాత అష్టమి రేపు ఉదయం 4:51 అయిపోయి మళ్ళీ ఉదయానికి ముందుగానే నవమి ప్రారంభమైపోతుంది. అంటే ఈ వారానికి మనకు 3 తిథుల యొక్క సంబంధం ఏర్పడింది. అందుకని దీన్ని అవమ అని అంటారు. ఈరోజు చేసేటువంటి స్నానం, నదీ స్నానం, దానం, పితృదేవతారాధన అత్యంత సత్ఫలితాలను అందజేస్తాయి. అది కాక లక్ష్మీ పూజ చేయడానికి ఈరోజు చాలా మంచిది, సీతాదేవి పూజ చేయడానికి చాలా మంచిది. సీతాదేవికి చేస్తే సీతారాములకి చేయడం, లక్ష్మీదేవికి చేయడం అంటే లక్ష్మీనారాయణులకు చేయడం అని అర్థం చేసుకోవాలి. అలాగే ఈరోజు సూర్యోదయం నుంచి ఉదయం 7:01 వరకు కూడా త్రిపుష్కర యోగం ఉంది. ఆ కారణంగా ఆ సమయంలో చేసేటువంటి పనులు ఇతరులకు ఇబ్బంది కలిగించనివిగా, మనకు కలహాన్ని కలిగించనివిగా ఉండేలా జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. లేకపోయినట్లయితే ఈ కలహాదులు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఆ సమయం జాగ్రత్తగా వాడుకోవాలి. నేటి ఆణిముత్యాలు. మనం ప్రథమంగా తెచ్చింది లేదు, చివరకు తీసుకువెళ్ళేది లేదు. ఆ పాలకుండని ఆ పక్కనే బట్ట ఉంటుంది, ఆ బట్టతో కుండ పట్టుకుని కిందకి దింపేస్తారు. పూర్తిగా మూత పెట్టకూడదు కాబట్టి పైన ఆ మూత సగం పెడతారు. ఎందుకంటే పాలకి ఎప్పుడు పూర్తి మూత పెడితే ఆ కాపు వాసన అంటారు, అటువంటి వాసన వస్తాయి. అందుకని సగం మూత పెడతారు. పెట్టి వెనక్కి వచ్చింది ఆవిడంతే. దీంట్లోనే ఆవిడంతే చేసింది. కోపం వచ్చిన చిన్ని కృష్ణుడు ఎంత చేశాడో చెప్పారు పోతన గారు. అల్పాక్షరముల యందు అనల్పభావన ధ్యానయోగ్యములని గుర్తు. అది మీరు మనసుతో దర్శనం చెయ్యాలంతే. పద్యంలో అర్థంగా చెప్తే ఏముండదు అందులో. కడుపారం చనుబాలు త్రావనిశతున్ కంజాక్షి పీఠమ్ముపైనిడి పొంగారెడు పాలుదించుటకునయ్యేగంగా తద్బాలుండెక్కుడు కోపంబున. చాలా కోపం వచ్చేసింది. ఎందుకు కోపం?
అమ్మా నాకు ఒక పక్క నుంచి ఆటలకి వేళైపోతోందమ్మా, వాళ్ళందరూ అక్కడ నిలబడి ఉన్నారమ్మా, నేను తొందరగా వెళ్ళిపోవాలమ్మా అని అంత చెప్తే నన్ను చూసి నవ్వావా? నేను కవ్వం పట్టుకుంటే అప్పుడు ఆపావా? కూర్చోపెట్టి పాలిస్తున్నావా? సగం పాలిచ్చావో లేదో మళ్ళీ కుండలో పాలు పొంగిపోతున్నాయని వెళ్ళిపోయావా? నాకు పాలు ఇవ్వడం మానేసి వెళ్ళిపోతావా? నేను ఆడుకోవద్దు అంటే ఇప్పుడు ఆయన ఆటలు ఎక్కువ, పాలు దింపడం ఎక్కువ ఇల్లాలకి. అది బాల్య చేష్టితము అంటారు. ఒక బాలుడిగా కృష్ణుడి యొక్క లీల. అందుకే ఒక్కసారి కోపం వచ్చేసి చిన్ని కృష్ణుడు అమ్మ కట్టినటువంటి పట్టుదట్టి చిన్న కొప్పు, దానికి పెట్టినటువంటి ముత్యాల సరాలు, తామర పువ్వుల్లాంటి కళ్ళు, ఇంత కోపం వచ్చేసి ఊగిపోయి దవడలు అదిరిపోయి దొంగేడుపు వచ్చేసి, ఎందుకని తను అమ్మని ఏం చేయలేడు, అందుకని కోపం శేషేన పూరయేత్, అందుకని కోపం కళ్ళంబట నీళ్ళు వచ్చేసి ఇలా ఇలా నులిమేసుకుని ఏడు అలా వెళ్ళి ఇలా వచ్చే లోపల నాకన్నా నీకు పాలు ఎక్కువైపోయాయా అమ్మా అని అత్త మీద కోపం దొత్త మీద చూపించారంటారు. అలా కుండ అటు ఇటు కదలకుండా రాళ్ళు పెడతారు. ఓ రాయి తీసుకుని అప్పటి వరకు చల్ల చేసి ఇక వెన్న ముద్ద పైకి వస్తున్నటువంటి కుండను ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టి ఇప్పుడు ఆ కుండ బద్దలైపోయి, కుండ బద్దలైపోతే అందులోంచి మజ్జిగంతా కింద కారిపోయి, ఓ ఈ వెన్న ముద్దలన్నీ కిందకు వస్తున్నాయని అక్కడ ఉన్నటువంటి వెన్న ముద్దల్లో ఒక వెన్న ముద్దని చేత్తో పట్టుకున్నాడు. పట్టుకుని ఎప్పుడైతే ఓ వెన్న ముద్ద చేత్తో పట్టుకున్నాడో, ఎప్పుడైతే కుండ పగిలిపోయిందో, ఎప్పుడైతే మజ్జిగ కారిపోయిందో అమ్మకి కోపం వస్తుంది ఇప్పుడని గుర్తొచ్చింది. ఎరా అలా వెళ్ళి ఇలా వచ్చేటప్పటికి ఇంత అల్లరా అని గుర్తొస్తుందని భయం. ఇప్పుడు ఏం చేశాడు? తనని తాను సమర్థించుకోవాలి. తను ఎంతో బాధపడిపోతే ఆ కుండ బద్దలు కొట్టానని చెప్పాలి. అందుకని ఇది తప్పు కాదని చాలా దబాయించడానికి ఇంకా పెద్దవాడు అవ్వలేదు. పెద్దవాడైతే దబాయింపు వస్తుంది. పిల్లాడు కదూ ఏడిచి తను చేసిందే ఒప్పని మాట్లాడాలి. అందుకని దదిమత్కుంభంబు పోగొట్టి ఆ కుండ బదలగొట్టేసి, వాడిరాతి దదిమత్కుంభంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్న తినే మిథ్యాసంకుల భాష్పుడై. నిజమైన ఏడుపు కాదది, దొంగేడుపు. దొంగేడుపని పిల్లలకు ఒక్కళ్ళకే వచ్చేది. పెద్దవాళ్ళకు వస్తే అంతకన్నా ప్రమాదకరమైన విషయం ఇంకొకటి లేదు. దొంగ ఏడుపు అని ఏడుస్తారు పిల్లలు. ఉత్తినే కళ్ళమ్మ నీళ్లు రావు, ఉత్తినే పెద్ద రాగం పెడుతూ ఉంటాడు. అంటే ఎలాగైనా తన పని సాధించుకోవాలి. ఒకటి, అమ్మ పెడుతున్నది తినకుండా ఉండాలన్నా, అమ్మ ఎంత పనిలో ఉన్నా తనకి పెట్టాలనుకున్నా పిల్లలకి ఇదే సాధన. ఏదో పాల సీసా పెట్టి పాలు పడుతోంది అనుకోండి, వాడికి తాగడం ఇష్టం లేదు, వాడు రాగం మొదలెడతాడు. వాడికి అప్పుడు తాగాలనుంది, వాడు రాగం మొదలెడతాడు. నిజంగా కళ్ళమ్మట నీళ్లు రావు. ఒక్కొక్కసారి విచిత్రం ఏంటంటే దొంగ కన్నీళ్లు మొదలు పెడతాడు. లోపల బాధ ఉంటే కదా ఏమైనా అరవడానికి. అందుకని ఏడవడానికి ఏం లేదు అక్కడ, అందుకని ఏడుపు లేదు, నోటి మాటలు ఉన్నాయి. అది చెప్పారా పోతన గారు? నువ్వు అనుభవించాలి మనసు చేత. ఏమని ఏడుస్తాడు ఇప్పుడు అంటే అది విడిచిపెట్టారు పోతన గారు. నువ్వు భావించుకోనప్పుడు ఆ లీలకు అర్థం లేదని. అమ్మా అమ్మ నేను ఆడుకుంటున్నానమ్మా, అవతల పిల్లలందరూ ఎదురు చూస్తున్నారమ్మా, నాకేమో ఆకలేసేస్తోందమ్మా, కాసిన పాలు తాగెడదాం అనుకున్నానమ్మా, వచ్చానమ్మా, నిన్ను పాలు అడిగానమ్మా, నువ్వు పాలు ఇవ్వలేదమ్మా, చల్ల చేసుకుంటున్నావమ్మా, ఎంత బతిమాలేనమ్మా, పాలు ఇస్తానన్నావమ్మా, సగం ఇచ్చావమ్మా, నా ఆకలి తీరలేదమ్మా, పాలు దింపడానికి వెళ్ళిపోయావమ్మా, నువ్వు అన్నీ ఇలాంటి పనులే చేస్తావమ్మా, వాళ్ళందరూనేమో నువ్వు కడుపు నిండా తిని రాలేదా, మీ అమ్మ పెట్టలేదా అంటారమ్మా, నాకు ఎంత అవమానం అమ్మా, నువ్వేంటమ్మా ఇలాంటి పనులు చేస్తావమ్మా, ఇవన్నీ చదివేస్తున్నాడు అమ్మ మీద. నిజంగా ఆవిడ ఇవన్నీ చేసిందా అంటే అమ్మ మీద ఆరోపణలు పసితనంతో. అంత కృష్ణుడు, అంత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అమ్మతనానికి కట్టుబడితే అంత కిందకి వెళ్ళిపోయాడు అంతే. అమ్మ అన్న మాట పరమేశ్వరుణ్ణి కూడా ఎంత శైశవావస్థకి తీసుకెళ్ళగలదో అమ్మతనానికి ఉన్న గొప్పతనం ఏమిటో చూపించారు. కాబట్టి ఇప్పుడు ఆ వెన్న ముద్దు ఒకటి చేత్తో పుచ్చుకున్నాడు. వెన్న కనబడితే పుచ్చుకోవడం మరి అలవాటు కదా, అది తన కొరకేని. ఇప్పుడు ఆ వెన్న తీసి చేత్తో పట్టుకున్నాడు. మధ్య మధ్యలో చిన్న పిసరిలా ఆకుతున్నాడు, మళ్ళీ గుర్తొచ్చి ఏడుస్తున్నాడు దొంగేడు. ఈలోగా ఆవిడ పాలు దింపేయడం అయిపోయింది. రాబోయే పరిణామాలు విపత్కరంగా ఉంటాయని తెలుసు. ఎందుకని తిరిగి వచ్చిందనుకోండి పాలేం ఇవ్వదు, కొడితే కొట్టవలే నాన్న పాలు తాగు అని ఈ రోజుల్లో అయితే అంటారేమో. ఆవిడ అలా అందం. అందుకని అమ్మ ఎక్కడ బుగ్గ గిల్లుతుందో, ఎక్కడ పిక్క తిప్పుతుందో, ఎక్కడ 2 దెబ్బలు వేస్తుందో ఆవిడ జన్మాంతరంలో పాపం ఆవిడ కొట్టింది లేదు యశోద. నిజంగా కొడదామన్నా ఈయన ముగ్ధమోహన స్వరూపం చూసి పొంగిపోయి ఊరుకుండిపోయేది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
హిడంబుడు అంటున్నాడు, ఒరే మానవాధమ, అధమా చేర్చాడు, ఊరికే ప్రయోజనం లేని మాటలు మాట్లాడకు, లొచలొచలొచలొచ అని మాటలను చేతులతో చూపించు. అప్పటి నుంచి చూస్తున్నాను, నా చెల్లితోనూ ఇట్లే మాట్లాడుతున్నావు, నాతోనూ ఇట్లే మాట్లాడుతున్నావు. ఓ చాలు, నువ్వు అయిన తర్వాత గొప్పలు చెప్పుకో, ఆలస్యం చేయకు, ఇక నీ కథ పడతాను. నువ్వు బలవంతుడని అనుకోకు, నువ్వు చూస్తే బక్క చిక్కిన వాళ్ళలాగా ఉన్నావు, పరాక్రమవంతుడివని అని విర్రవీగకు, వృధాగా గర్జించకు. ఏదో కొంచెం కండరాలు వచ్చాయంటే గర్జిస్తున్నావా? నాతో పోరాడు, నీతో సమానం ఉందే, ఏమనుకున్నావు నేనంటే? ఎవరు బలవంతులో నీకు అర్థమవుతుంది. ముందు నీ కండకావరాన్నే అణుస్తాను. ఎంత నువ్వు ఆ కండల మీద నమ్మకం పెట్టుకున్నావు కదా నువ్వు, నీ కండకావరాన్ని అంటే దాని మీద నమ్మకం నీకుంది. మంచి మంచి కండలు ఉన్నాయి, నాకు కాళ్ళకంత కండరాలు ఉన్నాయి అని నా చరితో చెప్తూ ఉంటువే నువ్వు. అది నేను విన్నా. ఫస్ట్ నీ కండరాలను తుంచి పారేస్తాను, జాగ్రత్త. దాని మీద ఎంత నమ్మకం నీకు, కండరాల మీద? నీ సంగతినే చూస్తాను. పడుకున్న వాళ్ళు ఎవర్రా వాళ్ళు, నిద్రపోతున్నారు ఇంకా కూడా. అంతవరకు వీళ్ళు పడుకొని నిద్రలేపకు. నువ్వు చేదుగా మాట్లాడావు కాబట్టి, నా మనస్సుకు గుచ్చుకునేలాగా మాట్లాడావు కాబట్టి ముందు నీ సంగతి చూస్తాను. వాళ్ళు అంతా పడుకొని వాళ్ళు, లేకపోతే పరిగెత్తిపోతారు. మళ్ళీ నేను కూడా ఎందుకు పరిగెత్తాలి వాళ్ళతో పని లేక? హాయిగా పడుకొని నిన్ను సైలెంట్గా ముగించేసి ఫస్ట్ నిన్ను పలహారంలాగా నంచుకోవటానికి ఊరకాయలాగా పెట్టుకొని వాళ్ళను చూసుకుంటాను, భోజనాన్ని కింద పెట్టుకుంటాను. వాడు ఆ బక్క చెక్కిన కూర్చుందే ఆవిడ చూస్తూ ఉంటుంది అంతే, లేకపోతే గుండె ఆగి సస్తుంది అంతే, ఇంకేం లేదు. తర్వాత నేను ఈ చెల్లెలు ఉందే, దీన్ని నమిలి తినేస్తాను, ఏం పర్వాలేదు. నాకు ఇంకా చెల్లెలు లేదు, ఎవరు లేదు నాకు. నిన్ను చీల్చి ముక్కలు చేసి నీ రక్తాన్ని నేను తాగాలని చాలా ఇష్టపడుతున్నా. తెల్ల తెల్ల కండరాలు, ఆహాహా ఎంత బాగుంటుందో నీ రక్తము. ఎర్రగా ఉంటుందో మరి పసుపు రంగుగా ఉంటుందో తెలియదు, కానీ బొలే బాగుంటుంది. తర్వాత నీ వారి సంగతి నేను చూసుకుంటాను, వారి రక్తం కూడా నేను త్రాగుతాను. ఆ తర్వాత నాకు ద్రోహం చేసినటువంటి హిడంబని వధించడం కాదు, దాన్ని తినేస్తాను, దాన్ని కూడా రాత్రి పరారానికి పెట్టుకుంటా దాన్ని అని హిడంబాసురుడు చెయ్యి పైకెత్తాడు. కోపంతో భీముడి మీదకు దూసుకొని వచ్చాడు. బొట్టి చేతులతో అంత ఇంకేం లేదు. భీముడు అవలీలుగా ఊరికే అట్లా మామూలు చేయి పట్టుకున్నాడు, అవలీలుగా పట్టుకున్నాడు. హిడంబుడు గింజుకుంటుంటే భీముడు వాడిని బలంగా ఈడ్చుకొని పోయాడు. కావలసిగా సింహం జింక పిల్లని ఈడ్చుకొని పోయినట్లుగా 8 ధనస్సులు అంటే 32 మూరలు అని దూరం వరకు ఈడ్చుకొని పోయాడు. హిడంబుడు కొంచెం దూరం, ఎందుకంటే ఇంత పడుకున్నారు, వాళ్ళకెందుకు డిస్టర్బు, పెద్ద పెద్ద గుద్దులు, పెద్ద పెద్ద సౌండ్లు వస్తూ ఉంటాయి, డమ్ము దుమ్ము అని ఉలిక్కిబడి లేస్తారు. ఆ 2 కవల పిల్లలు లేచేస్తారు, వాళ్ళు కిర్రని ఏడిస్తే కష్టం అవుతుంది. పెద్దవాళ్లే, వాళ్ళ వీడి దృష్టిలో పిల్లలు పాపం, ఆ పిల్లలు కూడా లేచేస్తారు. అందుకని వదిలే, దూరంగా తీసుకుపోయాడు. అక్కడ వాడిని సరిచేసుకుంటాను. హిడంబుడు బాధను తట్టుకోలేక గోల పెట్టాడు. గోల పెట్టి కొట్టుకున్నాడు నోరుతో, అయ్యో అయ్యో అయ్యో. ఆ మధ్యలో కోపం కూడా వచ్చింది. కోపం వచ్చి భీముడిని గట్టిగా పట్టుకొని భయంకరంగా గర్జించాడు. అల్లాడిపోయేటట్టుగా ఆ వనమంతా, ఆ అరణ్యం అంతా అల్లాడిపోయింది. అక్కడ ఉండే చెట్లంతా గడగడగడ అన్నాయి. ఒక పక్క సోదరులు సుఖంగా నిద్రిస్తున్నారు, వీడేమో గర్జిస్తున్నాడు. ఆ శబ్దానికి తన వారందరికీ నిద్రాభంగం అవుతుందని భీముడు ఆలోచించాడు. ఏంట్రా ఇది ఇట్లా అయిపోతుంది, వాళ్ళ నిద్ర లేపకూడదు. ఎందుకంటే 3 రోజుల నుంచి ఆహారం లేక వచ్చారు, చాలా అలసిపోయారు, నీళ్లు కూడా తాగలేదు వాళ్ళు. ఈ మధ్యలో ఈ గొడవ, నాకు ఈ ప్రేమ కలాపాలు, ఈవిడ వచ్చి తగులుకుంది నాకు, మరి వీడు తగులుకున్నాడు. దాన్ని పెళ్లి చేసుకునేది ఎప్పుడు, వీడిని చంపేది ఎప్పుడు, మా వాళ్ళని లేపేది ఎప్పుడు, వాళ్ళకి భోజనం పెట్టేది ఎప్పుడు, నా కష్టం అని అంటూ పాపం
అది అనుకుంటూ వీడిని గుద్దుతున్నాడు. ఎలాంటి ఇబ్బంది కలగకూడదని హిడింబాసురుడికి పట్టు విదిలించుకొని, అంటే ఎక్కువ కొట్టుకుంటున్నాడు కదా, నోరు కొట్టుకుంటున్నాడు కదా, అందుకని ఆ పట్టుని విదిలించుకున్నాను. వాడినే గట్టిగా పట్టుకొని దూరంగా విసిరి కొట్టాడు. ఒక్కపారి దూరం పోయి ఇంకా దూరం వెళ్ళినని చెప్పేసి వెంటనే భీముడు అక్కడికి ఎంత దూరం పడిందో తెలీదు, వెళ్ళి దూరం పడ్డాడు. పాపం భీముడే వెళ్ళాడు నడుచుకొని అంత దూరం. అసలైన యుద్ధం ప్రారంభించాడు అక్కడ. ఈ సౌండ్ ఇక్కడ లేదు కదా, ఇప్పుడు ఇంక దూరం కదా, కొంచెం దూరం అయిపోయింది. ఈ కొట్టుకుంటున్నారండి ఇద్దరు కూడా. ఏం కొట్టుకుంటున్నారండి? ఒక గుద్దుకి ఒక చెట్టు పడిపోతున్నది, ఒక్కొక్క గుద్దుకి ఒక్కొక్క పులి పరిగెత్తిపోతున్నది, ఒక్కొక్క గుద్దుకి అక్కడక్కడక్కడక్కడ భూమి కంపించి కింద పడిపోతున్నది. యుద్ధంలో ఎవరూ తగ్గటం లేదు, భయంకరంగా ఉంది. ఒకరిని మించి ఒకరు పోరు సాగిస్తున్నారు. అలా వారి పరాక్రమం గొప్పగా ఉంది. మత్త గజాలు, పెద్ద పెద్ద గజాలు, 10 బలంతో కలిగినటువంటి ఏనుగులు, మత్త గజాలు పోరాడుకున్నట్లుగా వారు తీవ్రంగా కొట్టుకుంటున్నారు ఒకరికొకరు. పరిసరాల్లో ఉన్న చెట్లను పీకి ఒకరి మీద ఒకరు విసిరేసుకుంటున్నారు. పెద్ద పెద్ద చెట్లను పీకుతున్నారు, ఒక గడ్డిపూస పీకినట్టుగా టపకా అని పీకుతున్నారు. అక్కడంతా ఖాళీ అయిపోయింది. అసలు ఇటువంటి యుద్ధం అడవి క్లీన్ చేయాలంటే వీళ్ళని పిలుచుకొస్తే సరిపోదేమో, అంత మొత్తం అంతా అక్కడ ఉన్న లతలను పాదాలతోనూ తొడలతోనూ అణిచివేశారు. పెద్ద పెద్ద బుషెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అస్సలు పిడిపిడి అయిపోయాయి. పెద్దగా శబ్దం చేస్తూ అక్కడికి వచ్చిన మృగాలను పక్షులను భయపెట్టారు. ఏ మృగము ఏ పక్షి రాకుండా బలవంత పరిగెత్తిపోయింది. ఇద్దరూ బలవంతులు, ఇద్దరూ మదించి ఉన్నారు. ఇద్దరూ ఒకరినొకరు చంపుకోవాలని అనుకుంటున్నారు. ఇద్దరూ ఒకరి చేతులనొకరు మెలిత్రిప్పుకుంటున్నారు. తొడలను మోకాళ్లతో పొడుచుకుంటున్నారు. ఒకరినొకరు కింద పడవేసుకుంటున్నారు. ఈ భీముడికి చాలా రోజులైందట ఇదంతా. ఒళ్ళంతా ఒక మాదిరిగా ఉందట, ఒళ్ళంతా నొప్పులుగా ఉందట. మసాజ్ చేసేవాళ్ళు అక్కడుంటే చాలామంది ఉండేవాళ్ళు, కుస్తీ వాళ్ళు మసాజ్ చేసేవాళ్ళు. మసాజు లేదు ఇప్పుడు. ఒక 2 నెలల నుంచి మసాజ్ లేదు. లక్క ఇంట్లో ఉన్నాడు కదా, మసాజ్ లేదు, ఏమీ లేదు. అందుకని చాలా బాధపడుతున్నాడు. అందుకని వీడితో ఈ గుద్దులతో ఆనందపడిపోతున్నాడు. ఒక్కొక్క గుద్దితే ఆహా ఇక్కడ గుద్దరా అక్కడ గుద్దరా అంటున్నాడు. ఒక్కపారి హిడింబుడు గుద్దుతుంటే భీముడిని ఇక్కడ గుద్దుతుంటే ఇక్కడ చూపిస్తాడు, ఇక్కడ గుద్దుని, ఇంకా గుద్దుతుంటే ఇక్కడ నడుము దగ్గర ఒకపారి గుద్దరా. ఒకరినొకరు కింద పడేసుకుంటున్నారు. కాళ్లతో తొక్కి నలిమేసుకోవాలని చూస్తున్నారు. అన్ని చోట్ల గుద్దుతున్నాడు. భయంకరంగా సింహనాదాలు చేస్తున్నారు. రాళ్లతో కొట్టినప్పుడు కలిగేటువంటి బాధ, అటువంటి బాధను ఇద్దరూ పిడిగుద్దులు గుద్దుకుంటూ అనుభవించారు. మన హీరో గారికి మాత్రం ఏం అనిపించలేదు, హాయిగా ఉంది. కొంచెం నూనె వేసుంటే బాగుండేమో అనిపించింది. మసాజ్ అయిపోయేది కానీ తెచ్చుకోలేదు నూనె అనుకున్నాడు. ఇద్దరూ పీడించుకున్నారు, దూరంగా విసిరు కొట్టుకున్నారు ఒకరికొకరు. అలా వారి యుద్ధం చాలా భయంకరంగా సాగింది. వారి గర్జనలకు అడవి దద్దరిల్లిపోయింది. ఆ శబ్దానికి కుంతికి పాండవులకు అంత దూరంగా ఉండేవాళ్ళ మెలకు వచ్చింది. అప్పుడు అంతవరకు మెలకు రాలేదు పాపం. కనులు తెరిచి చూడగానే వారికి అందమైన హిడింబ కనిపించి అక్కడే నిల్చుంది. ఆవిడ చాలా దుఃఖించుకుంటూ కష్టపడుతూ సిగ్గుగా అట్లా నిల్చుంది ఆవిడ. వారికి అందమైన ఏమిటి ఇక్కడ అదేం శబ్దము, ఎక్కడి నుంచో శబ్దం, ఏదో పిడుగు పడినట్టుగా అవుతున్నది. వాన కూడా లేదే, పిడిగెంత శబ్దం అవుతున్నది. భూకంపాల ఏమైనా, అది కూడా లేదే. దడార్ బడార్ దడార్ బడార్ అంటుంది. ఇది చూస్తే మనం మెలకువై చూస్తే అందమైనట్టు బొమ్మలాగా నిలబడింది హిడంబ కనిపించింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. పాండవులు కుంతీదేవి నిద్ర నుంచి మేల్కొన్నారు. అతిలోక సుందరిలాగా తమ ఎదుట ఉన్నటువంటి స్త్రీని చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. కుంతీదేవి ఆ స్త్రీతో ఇలా మధురంగా మాట్లాడింది. సుందరి, నువ్వెవరు? ఎవరి కూతురు? ఇక్కడికి ఏ పని మీద వచ్చావు?
ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఏ దేవకన్యవా, అప్సరసవా, వనదేవతవా, గంధర్వ కన్యవా, శాపగ్రస్త కన్యవా, ఎవరు నువ్వు అని అడిగింది. హిడింబి, ఓ దేవి, ఇదిగో నల్లని మేఘంలాగా విశాలంగా ఈ వనం కనిపిస్తుంది కదా, ఇది హిడంబుడనే రాక్షసుడికి ఇల్లిది. నాకు ఇల్లే, మేము ఇక్కడ నివసిస్తూ ఉంటాం. నేను ఆ రాక్షసుడి చెల్లెల్ని. అతడు నిన్ను పుత్ర సహితంగా చంపిరమ్మని నన్ను ఆజ్ఞాపించి పంపాడు. నేను మీ వద్దకు వచ్చాను, మీరు పడుకున్నారు. హిడంబాసురుడిది క్రూర బుద్ధి. నేను అతడికి భయపడి మీ వద్దకు వచ్చి నీ పుత్రుణ్ణి చూశాను. ఏమమ్మా వాడున్నాడు ఆ పుత్రుడు, ఏమమ్మా కన్నావు వాణ్ణి, ఆ మహాబలుడు ఏంటమ్మా బంగారు కాంతితో వెలిగిపోతున్నాడమ్మా. అమ్మ, నేను అటువంటి వాడిని చూడలేదు తల్లి. అప్పుడు సర్వప్రాణి హృదయాల్లోనూ తిరుగాడే ఆ మన్మథుడు నన్ను ప్రేరేపించాడమ్మా. నేను నీ కుమారుడి అందానికి వశురాలను అయిపోయాను తల్లి. నేను ఇక నా చేత కాదమ్మా. నీ కుమారుణ్ణి భర్తగా వరించేశానమ్మా. మనసులోనే పెళ్ళి అయిపోయిందమ్మా. ఈ రాక్షసుడి బారిన పడుకోకుండా మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళటానికి చాలా ప్రయత్నం చేశానమ్మా. కానీ నీ పుత్రుడు అందుకు ఒప్పుకోలేదు. అందరినీ తీసుకుపోతాను, ఎగరించుకొని వెళ్ళిపోతాను ఆకాశం గుండా అంటే, వద్దు, మీ అన్నని నేను చూసుకుంటాను కదా అని ఇప్పుడు గుద్దులాడుతున్నారమ్మా ఇద్దరు చేరుకొని. ఏం చేసేది? ఇదంతా మా అన్న గమనించి వాడు చాలా కోపించి వచ్చాడమ్మా. నీ కుమారులందరినీ తానే చంపాలని ఇక్కడికి వచ్చాడు. అత్త ఏంటి? సడన్గా అమ్మ వెళ్ళి అత్త అయిపోయింది. అవును అత్తమ్మ, అత్తమ్మ. అప్పుడు ఆ నరభక్షుడిని నీ కుమారుడు అంటే, అత్తమ్మ నా ప్రియుడు. ఓ, అప్పటికే నీ ప్రియుడైపోయినాడా? సరే, నా ప్రియుడైనటువంటి భీమసేనుడు. ఓహో, అంత సిగ్గా ఎదిరిస్తున్నాడమ్మా, ఈడ్చుకుంటూ చాలా దూరం తీసుకుపోయాడమ్మా అని సిగ్గుపెట్టి చెప్తున్నది. అదిగో అటు చూడండి అని మెల్లగా కన్నుతో చూపిస్తుంది. యుద్ధంలో ఆ నరరాక్షసులు అంటే ఆ నరరాక్షసుల్లాగా ఒకరిని మించి ఒకరు పరాక్రమాన్ని ప్రదర్శించుకుంటున్నారు చూడండి అమ్మా. భీకరంగా గర్జిస్తున్నారు చూడమ్మా. అయిపోతుంది రండి, వాడి కథ అయిపోతుంది. మహావేగంతో ఒకరినొకరు ఎంతో దూరానికి విసిరేసుకుంటున్నారు చూడమ్మా. మీకు నిద్రాభంగం అవుతుందని ఆయన గారు, ఎవరు? అదే ఆయన, మా ఆయన గారు. ఆ మాటలు వింటూనే ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు ఒక్కసారిగా పైకి లేచి వాళ్ళు నవ్వలనో ఏడ్చలనో భయపడాలనో ఒక్కటి అర్థం కాకే నిలబడ్డారట. ఈవిడ చెప్పే మాటలకి నవ్వు ఒక చోట వస్తుంది, ఆశ్చర్యం ఒక చోట వస్తున్నది. మరి వాడు అట్లా గుద్దుకుంటుంటే ఆ భయం ఒక చోట వస్తుంది. రాక్షసుడు కదా, ఎట్లా రాక్షసుడే కదా, ఏమవుతాడో భీముడు అని అది ఒక చోట. ఈవిడ కథ, ఈవిడ కూడా రాక్షస కదా, ఈవిడ ఏం చేసుకుంటుంది ఎవరికి తెలుసు. ఏం ఆట ఆడుతున్నారు ఈ రాక్షసులంతా. అప్పుడు హిడింబ, భీమసేనులు ఒకరినొకరు గట్టిగా పట్టుకుంటున్నారు, క్రిందకు పడదోసుకుంటున్నారు. ఆ రాక్షసుడు భీముడు సింహంలాగా పోరాడుకుంటున్నారు. వారి యుద్ధానికి పైకి లేచినటువంటి ధూళి అడవిలో దావాగ్ని పొగలాగా వ్యాపించింది. వారి శరీరం దుమ్ము కొట్టుకొని పోయి ఉంది. వారు మంచుతో కప్పబడినటువంటి పర్వతాల్లాగా శోభించారు. నడుచుకొని వస్తుంటే పర్వతాలు నడుచుకొని వస్తున్నట్టుకున్నాయట. యుద్ధంలో హిడంబుడు విజృంభిస్తున్నాడు. హిడంబుడిదే పైచేయి అవుతుంది. భీముడు యుద్ధాన్ని ఆనందిస్తూ కావలసిగా నిర్లక్ష్యం చేస్తున్నాడు. దాన్ని ఆ రాక్షసుడు అవకాశంగా తీసుకొని రెచ్చిపోయి భీముడిని బాధిస్తున్నాడు. అర్జునుడు అది చూసి భీముడికి రోషం తెప్పించాలని నవ్వుతూ ఇలా అన్నాడట, అన్నా భయపడకు, మేము వచ్చేశాంలే. ఇంతవరకు ఈ భయంకరుడితో యుద్ధం చేస్తున్నావని మాకు తెలియదు. ఇంతవరకు మాకు యుద్ధంలో నువ్వు బాగా అలసిపోయావని కూడా మాకు తెలీదు. మేము వచ్చేసాం కదా, ఇక నీకు భయం లేదు. నేను నీకు సహాయం చేస్తాను.
ఈ రాక్షసుడు నేను సంహరిస్తాను. ఈ నకుల సహదేవులు అమ్మను చూసుకుంటూ ఉంటారు చెప్పాను. జోరుగా చెప్తున్నాడు, అమ్మ ఇక్కడ ఉండండి మీరిద్దరువే అంటూ అన్నాడు. భీముడు ఆ మాటలతో అర్జునుడి అభిప్రాయాన్ని గ్రహించి, అర్జున కంగారు పడకయ్యా, నువ్వేమీ చేయనక్కర్లేదు, అలాగే చూస్తూ ఉండు. నా బాహువుల మధ్యలో చిక్కుకొని ఈ రాక్షసుడు ఇక బ్రతికి బయటపడలేడు. కావలసిగా నేను అట్లా ఉంటే చూడాలి, మీ ముఖాలన్నీ చూశానంతే. అది కూడా నిలుచుంది చూడు, దాని ముఖం కూడా ఓహో దాని మీద అప్పుడే నీకు మోజు పడిపోయిందే, సరే అది ఏమవుతుందో చూడాలా అని, అంతే. అది భయపడే, సిగ్గుగా భయపడే చూడాలా, నన్ను గురించి కలత చెందాలా అనే విధంగా. ఓహో అంతవరకు వచ్చేసింది మీకు స్టోరీ అనుకున్నాడు అర్జునుడు. అర్జునుడు అన్నాడు, అన్నా పోన్లే, ఇతడు చాలా పాపాత్ముడు, రాక్షసుడు, వీణ్ణి ఎక్కువసేపు బ్రతకనీయకూడదు తెలుసా. మనమంతా చేయవలసిన ప్రయాణం చాలా ఉంది, ఇంకా వెళ్ళాలా. ఇక్కడే కాలవ్యయం చేయడం వల్ల లాభం లేదు. గుద్దుకొని ఇక్కడే ఉండి 2 రోజులు మనం మళ్ళీ 2 రోజులు ఇక్కడే మన ఆయాసాన్ని తీర్చుకొని వెళ్ళటం మనకు టైం అయిపోతుంది. తూర్పు దిక్కు ఎర్రబడుతోంది, ప్రాతకాలం ప్రారంభమవుతోంది, తెల్లవారుతోంది. రౌద్రే ముహూర్తే రక్షాంసి ప్రబలాని భవంత్యుత. ప్రబలాని భవంత్యుత. ఈ రాక్షసి భయంకరమైన ఈ రాక్షసుడు ఈ ముహూర్తంలో రాక్షసుల బలం పెరిగిపోతుంది. అన్న భీమసేన తొందరపడు, తెల్లవారుజాము కన్నా ముందు 4వ జామ పుట్టుకు ముందు 3వ జామ అవుతూ ఉన్నప్పుడు రాక్షసుల బలం ఎక్కువ ఉంటుందట. వీంతో ఆడుకోకు, వెంటనే వధించు. ఇంకా ఆలస్యం చేస్తే వీడు మామూలు ఇదంటే మాయలన్నీ కూడా పన్నుతాడు. మామూలుగా మాయలున్నాయి కదా వీడికి, మామూలు మాయలు పన్నుతాడు. కనుక నీ భుజబలాన్ని చూపించు, వీడిని వధించు అన్నాడు. భీముడు అర్జునుడి హెచ్చరికను గమనించాడు. ఒక్కసారిగా మండిపడి ప్రళయాకాలంలో వాయుదేవుడికి ఉండేటువంటి బలాన్ని ఆవాహించుకున్నాడు. విపరీతమైనటువంటి కోపంతో ఆ రాక్షసుడిని పైకెత్తేసి 100 సార్లు అమిత వేగంగా అతడి శరీరాన్ని గిరిగిరా 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 తిప్పుతూ, అంతే ఆ గిరిగిరలోనే గోయిందైపోయినాడు. ఇలా అన్నాడు, ఓ రాక్షసాదమా, నీ మాంసం వ్యర్థం, నీ పుష్టి వ్యర్థం, నీ బుద్ధి వ్యర్థం. వ్యర్థంగానే నువ్వు ఒళ్ళు పెంచుకున్నావు, ఏ ప్రయోజనం లేకుండా వ్యర్థంగానే నువ్వు మరణిస్తున్నావు. నేను గిరిగిట్లాడుకుంటున్నాను నీతో, కనుక నీ బ్రతికే వ్యర్థం. ఈ రోజుతో నీ కథను అంతం పలుకుతున్నాను. కొనా ఊపిరి వదులుకో, నిన్ను చంపి ఈ అడవికి క్షేమం కలిగిస్తాను. అప్పుడు ఈ అడవి ఎలాంటి బాధలు లేనిది అవుతుంది. నేను విన్నాను నీతో పీడపడుతూ చాలా కష్టం ఉంది అని చెప్పేసి. ఇక నీకు జీవితమే లేదు, మనుష్యులను చంపి తినేటువంటి అవకాశమే లేదు అన్నాడు. అప్పుడు అర్జునుడు భీముడు ఇంకా రోషం పెంచాలని ఇలా అన్నాడు, అన్నా ఈ రాక్షసుడు నీకు ఇంకా భారంగా ఉన్నాడా అంటే చెప్పు. ఇతడికి చంపడం నీకు ఇష్టంగా ఉందా లేదా చెప్పు. నీకు ఇంకా కష్టంగా ఉందా, ఇష్టం లేదా, ఏది కొంపదీసి బామగీమ అనుకున్నావా? ఉంటే చెప్పు, నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. నా సహాయం అక్కర్లేదంటే వీడిని ఆలస్యం చేయక చంపు, లేకపోతే నేను ఏదో లెక్క పెట్టాల్సి వస్తుంది, ఎందుకు చంపడం లేదు ఇంతవరకు అని. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.